పల్నాడు జిల్లా దాచేపల్లిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్లో కిసాన్ మేళా కార్యక్రమం జరగనున్నట్లు ఎమ్మెల్యే ఏరపతి శ్రీనివాసరావు అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయ శాఖ రంగాన్ని అధపాతాళానికి తొక్కి నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ రంగంలో అనేక మార్పులు చేపట్టామని వెల్లడించారు. కిసాన్ మేళా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున దాదాపు 3,000 మంది రైతాంగంతో దాదాపు 12 డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు, ప్రొఫెసర్స్, సైంటిస్టులు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, సెరికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డెవలప్మెంట్, ఫెడరేషన్ డిపార్ట్మెంట్, ఏదైతే అగ్రికల్చర్కి కనెక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రేపు కిసాన్ మేళల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 100 స్టాల్స్, ట్రాక్టర్ కంపెనీలు కానీ, సీడ్స్ కంపెనీలు కానీ, పెస్టిసైడ్స్ కంపెనీలు కానీ, వేరియస్ రూట్స్ నేను చెప్పాను. డిపార్ట్మెంట్స్ అన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ డెవలప్మెంట్, యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ అన్నీ ఉన్నాయి. ఆదాయం వచ్చే కానీ ఆ ఆదాయాన్ని ఎలా పెంచాలనేది ఇప్పుడు బంగారు కుటుంబంలో చదువుతారు. బంగారు కుటుంబం అంటే ఏంటి? ఒక పేద కుటుంబాన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ పేద కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఏమున్నారు? ఇప్పుడు మన తల్లికి 100 డబ్బులు ఇచ్చాం. మన గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో 3, 4, 5, 6 పిల్లలు కూడా డబ్బులు వచ్చినాయి. గత ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది. సో దాని ద్వారా పిల్లలు ఆరోగ్య బీమా, గత రైతులకి హెల్త్ కార్డు, సూచనలు, ఆల్ డిపార్ట్మెంట్స్ అట్నే ఉత్తమ రైతులు ఉన్నారు. మన వ్యవసాయం బాగా పండించే రైతులు ఉన్నారు. వాళ్ళ సలహాలు. హైదరాబాద్లో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.